నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ న్యూస్ చూసుకుంటే, మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వారే. నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరికపూడి గాంధీ. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ సైతం. ఇప్పటికే అస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టార్గెట్ 26. ఆపై సీఎల్పీలో బీఆర్ఎస్ విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు. చూడండి, మొత్తం బీఆర్ఎస్ని ఖాళీ చేసేస్తున్నాడంట రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ చేసిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అలాగే చేశాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళను టీడీపీ వాళ్ళని విలీనం చేసేసుకున్నాడు. మన కేటీఆర్ సార్ కూడా అదే అన్నాడు. ఏమని, మేము చేర్చుకోలేదండి, విలీనం చేసుకున్నామని. ఇప్పుడు కూడా మీ పార్టీని వాళ్ళ పార్టీలో విలీనం చేసుకుంటున్నారండి. దానికి దీనికి ఏం తేడా లేదు. సరేనా? ఖజానా నిండాల్సిందే. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. ఖజానా నిండాల్సిందే. నిర్ణీత వార్షిక ఆదాయం లక్ష్యాలను సాధించాలి. ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జూన్ వరకు ఆదాయము ఆశాజనకంగా లేదు. పన్ను ఎగవేతలు లేకుండా చూడండి. రిజిస్ట్రేషన్ రాబడి పెరిగే చర్యలు చేపట్టండి. సేకల లక్ష్యాలను ప్రతి శుక్రవారము బట్టి సమీక్ష. ప్రతి నెల తొలి వారంలో నేను సమీక్షిస్తా. రేవంత్ రెడ్డి. చూడండి, ఆదాయం పెంచుకునేట్టుగా చూడండి అంటున్నాడు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయము. వారం రోజుల పాటు కొనసాగే అవకాశము. ఈ నెల 25 లేదా 26న పూర్తిస్థాయి బడ్జెట్టు. 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదము తప్పనిసరి. రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి గ్రహం పైన ఇతర బిల్లులపైన సభలో ప్రవేశపెట్టే ఛాన్సు. రికవరీ బంధు. రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనము. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో 33 ఎకరాల భూమిలో 1981లోనే లేఅవుటు అయినా గత 5 ఏళ్లలో పథకం కింద 17 లక్షల లబ్ధి. ఫిర్యాదు రావడంతో రికవరీ. చూడండి, సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. బండి సంజయ్కు కేటీఆర్ లేఖ. రాహుల్, రేవంత్ ఇద్దరిలో ఎవరు సన్యాసి? ఆదానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. చూడండి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన అవకాశాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా చేస్తున్నాడండి. అప్పటికప్పుడు కేటీఆర్ సార్ ఉన్న ఎమ్మెల్యేలందరినీ లాక్కుంటే కేసీఆర్ సార్ చేసిన పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడండి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఆల్మోస్ట్ ఆడికాడికి అంతా ఖాళీ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళంతా తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన నాయకులండి. వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి? అధికారం లేకపోతే ఎవరు ఉండరు. అధికారం పోగానే అందరూ ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎవరి దారిన వాళ్ళు వెళుతూ ఉంటారండి. కాబట్టి వీళ్ళని నమ్ముకొని మనం రాజకీయం చేయకూడదండి. పార్టీకి కరెక్ట్గా ఉండే నాయకులను ఎన్నుకొని రాజకీయం ఉండాలి. మళ్ళీ అధికారం వచ్చిందనుకో కేసీఆర్ సార్కి, అందరూ మళ్ళీ అక్కడికి వస్తారు. కాబట్టి మనం ఒక అధికారంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేస్తే ఆ పొరపాటే మన మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం చేశాడో రేవంత్ రెడ్డి సార్ కూడా అదే చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక పరిపాలన ఎలా చేయాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలనే విధంగా కష్టపడుతున్నాడండి. ఆయన కష్టం ప్రజలు కూడా ఆలకరించాలి. రేవంత్ రెడ్డి సారు రోజు సచివాలయంకి వెళ్ళడం, అధికారులతో సమీక్షించడం,
రైతు బంధు ఎలా ఇవ్వాలి, రుణమాఫీ ఎలా చేయాలి, పేద ప్రజలకు ఎలా చేయాలి అని ఒక సమావేశం నిర్వహించడం చాలా మంచి పని అయిందండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే పరిపాలన ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పరిపాలనా అధ్యక్షుడిగా, పరిపాలన దిశగా ఆయన ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ డెవలప్మెంట్ దిశగా వెళుతుందండి. కాబట్టి ఇప్పుడు ఉన్న మినిస్టర్లు కూడా, కాంగ్రెస్ మినిస్టర్లు కూడా ఎవరు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. బూతులు మాట్లాడడం కానీ, నోటికొచ్చినట్టు మాట్లాడడం కానీ ఏ మినిస్టర్లు కూడా అట్లా మాట్లాడట్లేదు, ఒక పద్ధతిలో పోతున్నారండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మనము డెవలప్మెంట్ దిశగా పోతున్నారు కాబట్టి ప్రజలు కూడా అతనికి సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి సీఎం అయ్యే విధంగానే కృషి చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.